హలో ఫ్రెండ్స్, 9th జనవరి 2025 మా అవ్వ చనిపోయి 10 days అవుతుంది. దినాలకు కాను మేము గొర్రె కోస్తున్నాం. చూడండి, 2 గొర్రెలు కోస్తున్నాం. మాకు ఒక గొర్రె, మాకు మామగారు వరుసకు ఒక గొర్రె. మా గొర్రె మేము కోసుకుంటున్నాం. చూడండి, మా తమ్ముడు కోస్తున్నాడు. మేమంతా అన్నదమ్ములంతా పట్టుకున్నాం. చూడండి, ఒక గొర్రె కోస్తున్నాం. అంతా గిన్నెలోకి అంతా రక్తం పట్టుకుంటున్నాము. ఒక గొర్రె 12 పడింది. గొర్రె దినాలకు 10 రోజుల తర్వాత మేము మాంసం తినాలి. అంతవరకు మేము తినకూడదు మాంసము. దినాలకు కాను మేము గొర్రె కోస్తున్నాము. 3 o'clock వేసేసి గొర్రె కోస్తున్నాము. మొత్తం గొర్రె 12,000 పడింది. ఒక గొర్రె మా మామగారికి ఒక గొర్రె ఇచ్చాము. మా మామ వరుసకు వాళ్ళు కోసుకుంటున్నారు గొర్రె. మొత్తం గొర్రె కోసి మొత్తం ఒక గిన్నెలో చూడండి, ఈ విధంగా గొర్రె కోసేస్తున్నాం. మా తమ్ముడు కోస్తున్నాడు. గిన్నెలోకి ఎంత పట్టుకుంటున్నాము. అంత మేమంతా అన్నదమ్ములంతాను. దినాలు 10 రోజుల తర్వాత దినాలు చేయాలి కాబట్టి 10 దినాలతో కూడి వేసేసి మేము గడ్డం కూడా తీసుకోకూడదు. 10 రోజుల వరకు గడ్డం కూడా అలాగే కొత్త బట్టలు కూడా ధరించకూడదు. 10 రోజుల తర్వాత మేము గొర్రె మాంసం అంతా కట్ చేసుకొని తొందరగా అర్లీ మార్నింగే అంతా స్నానం చేయకముందేనే వంట చేసుకొని వంటను ఒక చోటకు తీసుకువెళ్ళి కాకులకు పెట్టాలి. కాకులు ముట్టాలి. ముట్టే వరకు మనం వెయిట్ చేయాలి. ముట్టిన తర్వాత మనం చేసుకున్న మాంసం తీసుకెళ్ళి కాకులకు పెట్టాలి ఒక చోట. అప్పుడు కాకులు ముట్టుతుందా లేదని మనం వెయిట్ చేయాలి. ముట్టుతానే మనకు ఆత్మకు శాంతి కలిగి పిండం మంచి జరుగుతుందనే ఉద్దేశంతో, మనకి మంచి జరుగుతున్న ఉద్దేశం, నమ్మకము. ఒకవేళ కాకి ఎంతసేపుకి ముట్టకుంటే మనం తెచ్చుకున్న మాంసాన్ని మనం గంగలోకి వదిలేయాలి. తర్వాత మనం శవరానికి వెళ్ళాలి. 10 రోజుల తర్వాత మనం గడ్డం తీసుకోవాలి. గడ్డం తీసుకున్న తర్వాత అక్కడే చేయాలి. స్నానం చేసిన తర్వాత మనం మంచి బట్టలు ధరించుకోవాలి. అక్కడేను ధరించి మనకి మామవారసు ఉన్నవారు మనకి బట్ట వేస్తారు, టవాలు వేస్తారు, అదే ఆకు ఒక్క ఇస్తారు. ఎందుకంటే మనము మంచి జరగాలి, మనం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో నమ్మకంగా మనకి ఆ బట్టను ఆకు ఒక్క ఇస్తారు. తర్వాత మనకి ఇంటికి వెళ్ళేసి అక్కడ మనం చేసుకున్న వంటను మనం తినాలి. తర్వాత బ్రాహ్మణు పిలిపించి బ్రాహ్మణుకు చేసుకున్న మాంసాన్ని, గొర్రె మాంసాన్ని తిన్న తర్వాత బ్రాహ్మణు పిలిపించి పూజ చేయించుకోవాలి. ఇంటిలోనే చనిపోయిన ఇంటిలోనే, అవ్వ చనిపోయిన ఇంటిలోనే మనం శాంతి చేసుకోవడం కోసము, ఆత్మశాంతి కలగడం కోసం మనం పూజ చేయించుకోవాలి. మంచినీళ్ళు చల్లించుకోవాలి. అదేవిధంగా అక్షరం చల్లించుకోవాలి. ఎందుకంటే బంధువులకు మనకి ఆత్మకు శాంతి కలిగి మనకి ఏం జరుపుకోకుండా ఉండడం కోసం పూజారితో పూజ చేయించుకోవాలి. అదేవిధంగా గోమాత మూత్రాన్ని, గంజిని చల్లుకోవాలి. మీరు దినాలకు కాను మాంసం కానీ లేక స్వీట్ కానీ పెడతారో లేదో కామెంట్లో తెలియజేయండి మర్చిపోకుండా. మా దినాలకు కాను మేము మాంసం కోస్తాం. చూడండి, ఈ విధంగా గొర్రె కోసుకొని వంట చేసుకుంటాము. మీరు ఈ విధంగా మాంసమా లేక స్వీటా, ఎటువంటి ఆహారతాన్ని భుజిస్తారో కామెంట్లో తెలియజేసి మర్చిపోకోకుండా. మీ దినాలు